త్యాగం వారసత్వం పోరాటం ఇదే రాహుల్ తత్వం. పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ విషెస్ అంటూ నిన్న రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్పినట్టుగా వచ్చింది వార్త. సో చాలా మందికి ఇది మింగుడు పడదు, నచ్చినా నచ్చకున్నా. సో రాహుల్ గాంధీ కుటుంబం నిజంగా అంటే ఈ దేశం కోసం మరి వాళ్ళు చేసిన స్కామ్లు ఏంటి అని అడిగేటోళ్ళు అడుగుతారు, కానీ ఎంతో కొంత త్యాగం చేసినటువంటి కుటుంబమే. దాంతోపాటు తను కావాలనుకుంటే యూపీఏ 1 యూపీఏ 2 గవర్నమెంట్ లో సోనియా గాంధీ కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రధానమంత్రిగా కూడా అయ్యే అవకాశం ఉండే. అయినప్పటికీ దాన్ని త్యాగం చేసినట్టే వాళ్ళు. ఇవాళ రేపు ఇంట్లో సర్పంచ్ పదవో లేకపోతే ఎంపీటీసో జెడ్పీటీసో వస్తేనే వదులుకోలేని సమాజం ఇది. ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా, వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగా చేసిన, సో వాళ్ళ తండ్రి ప్రధానమంత్రిగా ఉన్న, తన కుటుంబంలో 3 ప్రధానులు ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ తాత ప్రధానమంత్రి ఉన్నప్పటికీ కూడా తను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటే తన కళ్ళ ముందు కనిపించింది. యూపీఏ 1 యూపీఏ 2 ప్రభుత్వం వాళ్ళదే. కావాలనుకుంటే తన ఎంపీగా గెలిచిండు. ఆ సందర్భంగా తను కూడా యూపీఏ 2లో తీసుకునే అవకాశం ఉండే ప్రధానిగా. సో ప్రజలు ఆదరించిర్రా, ప్రజలు వ్యతిరేకించిర్రా, లేకపోతే ఇటలీ అన్నారా, అదన్నారా, ఇదన్నారా సెకండరీ. ప్రైమరీగా అయితే ఇంట్లో అవకాశం ఉండే, దానికి కాదనడానికి నువ్వోడు నేనోడు అయిపోతుండే అప్పుడే ప్రధానమంత్రి. కానీ తన తల్లి కాకుండా పక్కన జరిగి మరి అప్పుడు మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా చేసుకున్నారు. సో దాంతో పాటు తను కూడా రాహుల్ గాంధీ కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఏ పదవి తీసుకోవాలి. అందుకోసమే చెప్తా ఉన్నా, అదేమి అందరూ అన్నట్టుగా పప్పు అంటే పప్పు కాస్త నిప్పయ్యారు, పక్క రాష్ట్రంలో కూడా అయ్యారు. ఈయన కూడా భారత్ జోడో యాత్ర, న్యాయయాత్ర ద్వారా నిప్పైందా ఏమైందా ఇంకా ఫ్యూచర్ లో తెలుస్తుంది. ఇలా మోడీ ప్రభ తగ్గుతుంది అంటే ఉట్టిగా తగ్గదు కదా, ఇటుపక్క పెరుగుతానే కదా తగ్గేది. సో రాహుల్ గాంధీకి ఆ ప్రభ వస్తుంది కాబట్టి ఆ మాత్రం సీట్లు కూడా పెరిగినాయి. దాంతోపాటు ఇలా కొంత ఆదరణ పెరిగింది ప్రజల్లో కూడా. సో భవిష్యత్తులో కూడా అయితడా కాదా అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు నేను కాదు. సో రాహుల్ గాంధీ కావాలనుకుంటే అప్పుడే ప్రధాని అయ్యేటోడు, కాకుండా అలా కుటుంబం అలా అమ్మ కూడా కావాలనుకుంటే అయ్యేది. కానీ వాళ్ళిద్దరు కూడా కాకుండా పక్కకు ఉండడానికి గల కారణం సాక్రిఫైస్ అనే చెప్పొచ్చు, త్యాగం అనే చెప్పొచ్చు. అందుకోసమే ఆ కుటుంబానికి ఆ గౌరవము, గుర్తింపు ఇంకా ఉంది. చాలా మందికి నచ్చకపోవచ్చు, చాలా మంది వ్యతిరేకించవచ్చు, కానీ ఆ కుటుంబానికి ఆ గుర్తింపు, గౌరవం రావడానికి గల కారణం అది, ఆ గొప్పతనం ఉన్నది వాళ్ళ దగ్గర. అందుకోసమే వీళ్ళు త్యాగం చేసిర్రు, వారసత్వం ఉంది, అట్లా పోరాటం కూడా ఉంది. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వారసత్వ రాజకీయాలు మరి ఏ పార్టీలో లేవో చెప్పాలి. బీజేపీలో లేరా వారసత్వ రాజకీయాలు? లేవా? బీఆర్ఎస్లో లేవా? అన్నిట్లలో ఉన్నాయి కదా, అందట్లా ఉన్నారు కదా. సో వారసత్వం అయినప్పటికీ దాన్ని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఆ గొప్పతనం ఉండాలి, ఈ దేశం కోసం ఏదో చేయాలనే తపన ఉండాలి. అది రాహుల్ గాంధీలో కనిపిస్తా ఉంది. మేబీ నెక్స్ట్ టైం ఏమన్నా అవకాశం ఉంటుండొచ్చు. ఈయన బర్త్డే నిన్న అయిపోయింది కాబట్టి ఇలా నేను కూడా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్తా ఉన్నా రాహుల్ గాంధీ గారికి. అట్లే మేబీ అంటే ఇన్ ఫ్యూచర్ లో ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ అని కూడా చెప్పదలుచుకున్నా ఇక్కడ నుంచి.